హాయ్ అండి. అందరూ బాగా చదువుకుంటున్నారా? టుడే అయితే సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలు 4 టైప్స్ అయితే ఉంటాయి కదండి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవైతే 4 టైప్స్ అండి: గ్రాఫ్లు, చార్ట్లు, పటాలు, గ్లోబులు. గ్రాఫ్లు అయితే మళ్ళీ ఇందులో 5 టైప్స్ ఉన్నాయండి: లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, వృత్త గ్రాఫ్, పిక్టోగ్రాఫ్, దీన్నే సచిత్ర గ్రాఫ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ వెన్ గ్రాఫ్. చార్ట్లు అండి, చార్ట్లు అయితే 8 టైప్స్ ఉన్నాయండి: వంశావళి చార్ట్, వృక్ష చార్ట్, కాలక్రమ చార్ట్, టేబుల్ చార్ట్, ప్రక్రియ చార్ట్, స్టిప్టీ చార్ట్, ప్రవాహ చార్ట్, ఫ్లిప్ చార్ట్. పటాలు, భౌగోళిక పటాలు, వీటినే రిలీఫ్ పటాలు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ రాజకీయ పటాలు, ప్రత్యేక పటాలు, ఆవరణ రేఖ పటాలు, త్రిమితీయ పటాలు. నేమ్స్ అన్నీ ఒకలానే ఉన్నట్టుంటాయండి, కానీ ప్రతి వాటికి స్లైట్ డిఫరెంట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబులు, భౌగోళిక గ్లోబులు, రాజకీయ గ్లోబులు, ఆవరణ రేఖ గ్లోబులు. ఫస్ట్ అయితే గ్రాఫుల గురించి చూద్దామండి. ఫస్ట్ వన్ లైన్ గ్రాఫ్ కదండి. లైన్ గ్రాఫ్ అంటే రెండు అంశాల మధ్య సంబంధాన్ని తెలపడానికి యూజ్ చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి, ధర, డిమాండ్, సప్లై అలా యూజ్ చేస్తారండి. లైన్ గ్రాఫ్ అంటే ఇంక ఇలా ఉంటుందండి, ఎక్స్ అక్షం వై అక్షం మీద ఉంటుంది. సో డిమాండ్ ఉత్పత్తి పెరిగిందంటే ధర ఆటోమేటిక్గా తగ్గుతుంది కదండి. సో అలా మనకి దీన్ని లైన్ గ్రాఫ్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బార్ గ్రాఫ్ అండి. బార్ గ్రాఫ్ అంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే అక్షరాస్యత, స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి, చదువులో నిష్పత్తి అలాంటివన్నీ చూస్ చేయడానికి చెప్పడానికి బార్ గ్రాఫ్ అనేది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వృత్త గ్రాఫ్. ఇది మనకు అందరికీ తెలిసిందే. అంటే గాల్లో నైట్రోజన్ ఎంత శాతం అలాంటి గాల్లో అంశీభూతాలను చెప్పడానికి ఈ గ్రాఫ్ని అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ని తెలపడానికి కూడా వృత్త గ్రాఫ్ని అనేది పై చార్ట్ అని కూడా అంటాం కదా మనం. సో ఈ పై చార్ట్ని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ పిక్టోగ్రాఫ్ అండి. దీన్నే సచిత్ర గ్రాఫ్ అని కూడా అంటారు. ఈ పిక్టోగ్రాఫ్ అంటే పిక్చర్స్ ఉంటాయండి. సో ఆ పిక్చర్స్ని కౌంట్ చేసి నిరక్షరాస్యులకి యూజ్ చేస్తారు. ఇది పిక్టోగ్రాఫ్ లేదా సచిత్ర గ్రాఫ్ అనేది నిరక్షరాస్యులకి ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెన్ గ్రాఫ్. మనకు అందరికీ తెలిసిందే వెన్ గ్రాఫ్. సో ఉత్పత్తి, డిమాండ్ అలాంటి వాటిలో దీన్ని యూజ్ చేస్తారండి. నెక్స్ట్ చార్ట్లు అండి. వంశావళి చార్ట్ అంటే వంశావళి చార్ట్ అంటే ఒక వంశం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ వంశం అలాగండి, బాబరు, అక్బరు, హుమయూన్ అని తీసుకుంటాం కదా మనం. సో అది వంశావళి చార్ట్. నెక్స్ట్ వచ్చేసి వృక్ష చార్ట్. దీన్ని అయితే బ్రాంచెస్ కింద యూజ్ చేయడానికి యూజ్ చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉందనుకో, దానికి మళ్ళీ ఇంకా బ్రాంచెస్ అనేవి ఉంటాయి కదా. సో అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వృక్ష చార్ట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కాలక్రమ చార్ట్. కాలక్రమ చార్ట్ అంటే ఒక ఇన్సిడెంట్లు అనేవి ఒక లైన్లో జరుగుతాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సహాయ నిరాకరణ ఉద్యమం, దండి మార్చి, స్వతంత్ర పోరాటం అవన్నీ ఒక ఆర్డర్లో అయితే జరిగినాయి కదా. సో ఈ కాలక్రమ చార్ట్ అంటే అవన్నీ ఒక ఆర్డర్లో రాస్తే అది కాలక్రమ చార్ట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ చార్ట్ అండి. టేబుల్ చార్ట్ అంటే ఇలా ఉంటుంది: వస్తువు, దాని ధర ఏదైనా మనం చెప్పడానికి యూజ్ చేస్తారండి ఇది. లేదా పోలికలు, భేదాలు చెప్పడానికి కూడా ఈ టేబుల్ చార్ట్ అనేది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ చార్ట్. ప్రక్రియ చార్ట్ అంటే ఏంటంటే ప్రొసీజర్ అండి. అంటే పత్తి గింజ నుంచి వస్త్రం వరకు ఎలా మొత్తం ప్రాసెస్ ఎలా జరిగింది అనే దాన్ని ఒక ప్రొసీజర్లో చెప్పామంటే అది, అంటే చెరకు నుంచి షుగర్ తయారీకి మొత్తం ప్రాసెస్ అయితే ఎలా జరిగిందో మనం ఒక చార్ట్లో చెప్పామంటే అది ప్రక్రియ చార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టిప్టీస్ చార్ట్. ఈ స్టిప్టీస్ చార్ట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద చార్ట్ అయితే ఉంటుంది. దీని మీద కొన్ని పేపర్స్ మ్యాటర్ రాసిన తర్వాత పాయింట్స్ రూపంలో మ్యాటర్ అయితే రాస్తారు. దీని మీద కొన్ని పేపర్స్ అయితే అంటిస్తారు. సో ఒక్కొక్క పేపర్ తీసి ఆ మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అంటే ఈ చార్ట్ వల్ల, ఈ స్టిప్టీస్ చార్ట్ వల్ల పిల్లల్లో ఎక్కువ ఉత్సాహం వస్తుంది అనేసి ఈ చార్ట్ అయితే యూజ్ చేస్తారండి. అంటే ఒక్కో చార్ట్ రిమూవ్ చేస్తే దానికి ఎన్ని ఉంటుందని పిల్లలు కొంచెం ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు కదా. సో అది రిమూవ్ చేస్తే నెక్స్ట్ ఇది ఉంటుంది అని చెప్తారు కదా. సో అందుకని ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రవాహ చార్ట్ అండి. అంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు అలా ఒక ఆర్డర్లో చెప్పడానికి ఇవి యూజ్ చేస్తారండి. దిగువ స్థాయి అదే ఎగువ స్థాయి నుంచి దిగువ స్థాయికి చెప్పడానికి ఇవైతే యూజ్ చేస్తారు ప్రవాహ చార్ట్ని. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ చార్ట్. ఫ్లిప్ చార్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పక్కన ఏమో పిక్చర్ అయితే ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక పక్కనేమో ఫిష్ దాని నేమ్ అనేది రాసి ఉంటుందండి. సో అవి ఫ్లిప్ చార్ట్లు. ఇవి మడవడానికి కూడా యూజ్ చేస్తారు. సో వీటిని మడిచే చార్ట్లు అని కూడా అంటారు ఫ్లిప్ చార్ట్లని. ఈ చార్ట్స్ని కొన్ని 10 చార్ట్స్ 50 చార్ట్స్ని
స్ప్రింగ్ సహాయంతో బైండింగ్ కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్లిప్ చార్ట్లు అనేవి. నెక్స్ట్ వచ్చేసి పటాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి భౌగోళిక పటాలు. వీటినే రిలీఫ్ పటాలని కూడా అంటారు. భౌగోళిక పటాలు అంటే నైసర్గిక స్వరూపాలు అయితే ఉంటాయి కదండి, సముద్రాలు, నదులు, పీఠభూములు, అడవులు, పర్వతాలు. సో ఇవి ఓన్లీ ఆ పటాల్లో ఓన్లీ అవే ఉంటాయండి. సో సహజ వనరులను గుర్తించడానికి ఉపయోగించే పటాలు ఏంటని అడుగుతాడు. సో భౌగోళిక పటాలు. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ పటాలు. ఇవి స్కూల్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. రాజకీయ పటాలండి అంటే ఏంటంటే సరిహద్దులు, రాజధానులు, రహదారులు ఆ మూడింటికి యూజ్ చేసేది రాజకీయ పటాలండి. సరిహద్దులు, రాజధానులు, రహదారులకి రాజకీయ పటాలని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక పటాలు. వీటినే చదును పటాలని కూడా అంటారు. అంటే చరిత్ర, భూగోళం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవైతే యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విస్తరించి ఉంది, ఈ ఖనిజాలు అనేవి, బంగారపు ఖనిజాలు అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విస్తరించి ఉన్నాయని చెప్పడానికి ఒక కలర్ అయితే వేస్తాం కదా మన మ్యాప్లో. సో ఆ పటాలను ప్రత్యేక పటాలు అంటారు. అంటే ఔరంగజేబు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పాలించాడు ఢిల్లీ. సో మనం వేస్తాం కదా ఒక పిక్చర్లో, మ్యాప్లో. సో అవి ప్రత్యేక పటాలండి. ఒక సామ్రాజ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక ఖనిజాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికని యూజ్ చేసేవి ప్రత్యేక పటాలు. నెక్స్ట్ వచ్చేసి ఆవరణ రేఖ పటాలు. అవుట్లైన్ పటాలండి. మనం ఆల్రెడీ తీసుకుంటుంటాం కదా బయట, ఇండియా అవుట్లైన్, వరల్డ్ అవుట్లైన్ అలాగా. సో అవి ఆవరణ రేఖ పటాలు. నెక్స్ట్ వచ్చేసి త్రిమితి పటాలు. ఇవి అంధ విద్యార్థులకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే దూది పత్తితో వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఎత్తు పల్లాల్లో ఉంటాయి ఇవి త్రిమితి పటాలు అనేవి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబులు. భౌగోళిక గ్లోబులు. ఆల్రెడీ సేమ్ మనం రిలీఫ్ పటాలు ఏమైతే చెప్పుకున్నామో నైసర్గిక స్వరూపాలు ఉంటాయి కదండి. సో ఈ గ్లోబుల్లో కూడా అంతే, ఓన్లీ నైసర్గిక స్వరూపాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రాజకీయ గ్లోబులు. రాజకీయ పటాల్లో ఏవైతే ఉంటాయో రాజధానులు, రహదారులు, సరిహద్దులు ఉంటాయి కదా. సో ఇవే మ్యాటర్స్ రాజకీయ గ్లోబులో కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఆవరణ రేఖ గ్లోబు. ఈ ఆవరణ రేఖ గ్లోబులో కూడా సేమ్ అవుట్లైన్ ఉంటుందండి ఓన్లీ. సో ఏ కంట్రీకైనా సరే అవుట్లైన్స్ ఉంటాయి. సో అది ఆవరణ రేఖ గ్లోబు. అంతేనండి సాంఘిక శాస్త్ర బోధన పరికరాలు అయితే. నెక్స్ట్ మ్యాథ్స్ TLM గురించి చెప్పుకుందామండి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.